దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక్కడే ఉంటాడండి. భూమికి, ఆకాశమునకు, సముద్రమునకు, ఈ విశ్వానికి, సర్వానికి ఒకే ఒక్క దేవుడు, నిజ దేవుడు ఉన్నాడు. ఆయనే రక్షకుడు అయిన యేసు ప్రభువారుగా భూలోకంలోకి వచ్చాడు. మనుషులందరిని రక్షించడానికే వచ్చాడు. ఆ దేవుడు మనుష్యులందరికీ ఉపకారేనండి. ఏ మనుషుడికి ఆయన అపకారం చేయడు. అపకారం చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు? ఆ అపకారాలు, కీడులు మన క్రియలను బట్టి మనం తెచ్చుకుంటాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు అందరికీ ఉపకారి అని రాయబడింది. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 145వ కీర్తన 9వ చరణం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటున్నది. యెహోవా అందరికీ ఉపకారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా తండ్రి అయిన దేవుడు అందరికీ ఉపకారి అని అంటండి. మరి అందరికీ ఉపకారం అయితే మరి అగ్నిగుండంలో వేస్తున్నాడు, శిక్షించమంటున్నాడు, చంపమంటున్నాడు, నరకమంటున్నాడు, అదేంటండి అని మీరు అనొచ్చు. మన శరీరం మీద ఒక రోగం వచ్చి అది క్యాన్సర్ అయినప్పుడు అది పుండుగా ఏర్పడి అది వ్యాపించి మనం చనిపోకుండా డాక్టర్లు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్ గడ్డలను కానీ, ఆ పుండును కానీ, ఆ గడ్డలను తొలగిస్తారు. ఎందుకంటే సర్వదేహానికి ఆరోగ్యం కావాలని ఆ పుండుని తీసేస్తూ ఉంటారు. ఆ చెడిపోయిన దాన్ని తీసివేస్తాడు, ఆ జబ్బు పడిన దాన్ని కోసేస్తారు. అట్లాగే మన డాక్టర్ పరమవైద్యుడు మనుషుల్లో చెడిపోయినటువంటి వారిని, భ్రష్టమైనటువంటి వారిని రిమూవ్ చేసేస్తాడు. అంతేగాని ఆయన అందరికీ ఉపకారే. ఆయన ఒక జాతికో ఒక తెగకో దేవుడు కాదండి. ప్రపంచంలో అందరికీ దేవుడు ఆయనే. మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు, పశువులకు, పక్షులకు, చేపలకు, సర్వ సృష్టికి, నక్షత్రాలకు, సూర్య చంద్రులకు అందరికీ ఆయనే దేవుడు. అన్నిటికీ ఆయనే ఉపకారండి. అయితే మనము అలాంటి ప్రేమ కలిగినటువంటి సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం ఆశ్రయించి ఆయన చిత్తానికి మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు, ఆయనను మనము అంగీకరించినప్పుడు, ఆయన ఏ మార్గంలో నడవమన్నాడో ఆ మార్గంలో మనం నడిస్తే ఆ ఉపకారాన్ని మనం పొందుకుంటాం. ప్రియులారా, ఎందుకు ప్రజలు ఈనాడు ఉపకారం పొందుకోలేక కీడుని, నష్టాన్ని, శాపాన్ని పొందుకుంటున్నారంటే వీని క్రియలను బట్టి. నా క్రియలను బట్టే నేను ప్రతిఫలాన్ని పొందుకుంటాను. దేవుడు ఒక మార్గం చూపించాడు, దేవుడు ఒక రాజ్య మార్గం వేసాడు. ఆ మార్గంలో వెళ్ళమని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ మార్గంలో నడిస్తే మంచి ఫలితం ఇస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు ఉపకారం చేస్తాను, మేలులతో మిమ్మల్ని నింపుతాను, తృప్తిపరుస్తానని చెప్తే మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే ఈ దినమున దేవుడు చూపించినటువంటి మార్గంలో వెళ్ళక తన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నడుస్తూ పాప సంబంధమైన, హేయమైన, అసహ్యమైన, అపవిత్రమైన, తుచ్చమైన, నీచమైనటువంటి మార్గంలో నడిచి ఆక్రియలు చేసి ఆ ఫలితాన్ని పొందుకొని శపించబడుతున్నాడు, గాయపరచబడుతున్నాడు, నశించిపోతున్నాడండి. యెహోవా అందరికీ ఉపకారి. మన దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారండి. ఆ ఉపకారాన్ని మనం పొందుకునే అర్హతను మనం సంపాదించుకోవాలి. ఆ ఉపకారాన్ని మన జీవితంలో కలిగి జీవించుటకు ప్రయత్నం చేయాలి. మన బిడ్డలము దేవుని ద్వారా ఉపకారాలు పొందుకొని, మేలులు పొందుకొని, దీవించబడి అనేకులకు ఆదర్శవంతులంగా మార్చబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.